మన ప్రభువును రక్షకుడైన సర్వోన్నతుడైన యేసయ్య నామమున ఈ ఉదయకాలమున మీకు శుభము మేలులు కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, గతించిన నిన్నటి దినము క్రిస్మస్ ఆరాధనలో ఆనందించాము, ఆశీర్వదించబడ్డాము. అలా ఆశీర్వదించిన దేవుడు మరొక దినం మనకిచ్చాడు. నూతన సంవత్సరానికి సమీపముగా తీసుకొని వచ్చాడు. కనుక దినము వెంట దినమిస్తున్న దేవుడు నీ జీవితంలో ఏదో గొప్ప కార్యము చేయటానికి ఆ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే ఈ దినము భూమి మీద నీవు నేను బ్రతికి ఉన్నాం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ గురువారపు దినము 26వ తేదీ మనము ప్రార్థనతో ఈ దినము ప్రారంభించుదాము. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నిన్నటి దినము ప్రపంచమంతా యేసుక్రీస్తు జననమును తలపోసుకొని సంతోషించి ఆనందించారు. ఆనందాన్ని మా ఆత్మీయ బిడ్డల జీవితంలో బ్రతుకు కాలమంతా వారికి అనుగ్రహించమని కోరుతూ ఉన్నాను. ఈ దినం మాకెందుకు ఇచ్చారో అందుకొరకు మా బిడ్డలను మమ్మలను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు అని యెషయా ప్రవక్త 65వ అధ్యాయము 17వ వచనములో వ్రాయించాడు. గనక గతములో నైనా మా జీవితములో మేము మీకు విరోధముగా, మిమ్మును బాధపరిచే విధముగా మా ప్రవర్తన ఉండినట్లయితే తండ్రి, అవి మరవబడును అన్నావు. మీరు మర్చిపోయే దేవుడవు. కానీ మేము వాటిని మరలా జ్ఞాపకం చేసుకుంటూ బలహీనులము కాక మీ వైపు చూస్తూ నాయనా, మీరు మాకు ఇచ్చిన దీవెనలను తలపోసుకుంటూ బ్రతికిన కాలమంతా మీ కృపలో మేము వర్ధిల్లాలని ఆశపడుతూ ఉన్నాం. మీరు మాకును మా బిడ్డలకును గొప్ప ఆదరణ కలుగ చేస్తూ ఉన్నారు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదనని యెషయా ప్రవక్త చెప్పిన మాట 66వ అధ్యాయం 13వ వచనంలో మీరు వ్రాయించారు. అందుకై స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా, మీ ప్రజలను నూతన సంవత్సరములోకి మీరు తీసుకువెళ్తుండగా నూతన సంవత్సరములో నూతన దర్శనాలు, నూతన వాగ్దానాలు, నూతన మార్గాలు, నూతన కార్యాలు వారి జీవితాలలో జరుగునుగాక, వారి బిడ్డల జీవితాలలో జరుగునుగాక, వారి దుఃఖ దినములు సమాప్తములగునుగాక. తండ్రి, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును అని మీరు వాగ్దానం చేశారు. కనుక మీరు మాకు భూషణంగా ఉన్నారు. నీకే వందనాలు తండ్రి. మరి అనేక మంది తల్లిదండ్రులు వారి బిడ్డలను చక్కగా ఉన్నత చదువులు చదివించాలని, వారిని ఉన్నత స్థితిలో, స్థాయిలో చూడాలని ఆశపడుతూ ఉన్నారు. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారు, వారి బిడ్డలు కూడా చక్కటి వైద్య వృత్తిలో ఉండాలని, ప్రజలకు మేలుకరంగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. వారి వారి వృత్తిలో ఉన్న బిడ్డలు, వారి బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటారో వారికంటే ఎక్కువగా మీరు ఆశీర్వదించే దేవుడవు, ఆలోచించే దేవుడవు నాయన. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదనని యెషయా గ్రంథం 58:14లో మీరు చెప్పారు. కనుక మా ఆత్మీయ బిడ్డలు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కుదురుగాక, ఉన్నతమైన స్థితిలో, స్థాయిలో ఉందురుగాక. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. నిత్యము నడిపించే దేవుడవు నాయన. మేము ప్రార్థన చేస్తే మాకు జవాబునిచ్చే దేవుడవు. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను అన్నాడు. నువ్వు పిలువగా ఆయన నీకు ఉత్తరమిచ్చును అన్నాడు. కనుక దయగల మా తండ్రి,
ఇంతవరకు మా ముందుండి మీరు మమ్మను నడిపిస్తూ వచ్చారు. ఇక మా ముందు ఉన్న దినములు నాయనా మేము కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా మీరు మా ముందున్నారు గనక మా విశ్వాసమునకు కర్తవైన మీ వైపు చూస్తూ మా ముందున్న రోజులలో మేము నడుచుటకు సహాయం చేయండి. ఒకవేళ మీ వైపు చూడకుండా మేము కుడికి ఎడమకు చూస్తే లోకములో జరుగుతున్న సంఘటనలకు మేము భయపడవలసి ఉంటుంది. మీ వైపు చూస్తూ ఉన్నంత కాలము భీతి నీకు దూరముగా ఉంటుందన్నావు, అది నీ దగ్గరకు రానే రాదన్నావు. నీ కొందనాలు. ఎందరైతే అప్పులలో కూరుకుపోయి భయపడుతూ బ్రతుకుతున్నారు, ఎందరైతే వైద్యులు ఇచ్చిన సలహాలు తీసుకొని ఎక్కువ కాలం బ్రతకవన్నప్పుడు ఈ రోగము నీకు మరణానికి వచ్చిందన్నప్పుడు కృంగిపోతుంటున్నటువంటి వారిని తండ్రి జ్ఞాపకం చేసుకొనండి. మరణపు అంచు వరకు వెళ్ళినా భయపడకము, నీవు సిగ్గుపడవలసిన అవసరం లేదన్నావు కనుక దయగల తండ్రి, బాధలో ఉన్నవారికి ఓదార్పు మీ వాక్యము. కుంటివారిని, గుడ్డివారిని, అంగవైకల్యము కలిగిన వారందరినీ ఆదరించండి. విధవరాండ్లను, వృద్ధులను, అనాథ బిడ్డలను బలపరచండి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంతానము లేని బిడ్డలను ప్రత్యేకముగా దర్శించండి. దేవా, రాబోతున్న నూతన సంవత్సరములో సంతానము లేని బిడ్డలకు యేసు నామమున సంతానాభివృద్ధి కలుగునుగాక. వివాహ వయసు వచ్చి సంబంధాలు వెతుకుతున్న తల్లిదండ్రుల ఆలోచనలు రాబోతున్న సంవత్సరం జనవరి మాసములో నాయన యేసు నామమున సంబంధాలు కుదురునుగాక. చదువుకొని ఉన్నత చదువులకు ఇతర దేశాలకు వెళ్ళాలని వీసా కొరకు, పాస్పోర్ట్స్ కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలు యేసు నామమున సఫలమవునుగాక. దేవా, మీకు స్తోత్రాలు, స్తుతులు. బీదలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఏ లోటు లేకుండా, ఏ అపాయము రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నాతోటి దైవ సేవకులను, సేవకురాలను, కుటుంబాలను, మా సహవాసాలను దీవించుమని ఈరోజు వివాహ దినము, జన్మదినము నాయన జరిగించుకుంటున్న బిడ్డలను మీరు దర్శించారు, దీవించండి. ఈ దినమంతా మీ కృపచేత మమ్మల్ని నడిపించండి. మీ సహాయమును మాకు దయచేయమని, ప్రయాణాలలో ప్రమాదాలు తప్పించి, ప్రతికూల పరిస్థితులను తప్పించి మమ్మను క్షేమముగా నడిపించమని క్రీస్తు పేరట ఈ ఉదయకాలమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సన్నిధి ప్రభు రాకడ పర్యంతము వరకు మన జీవిత కాలమంతా మనకును మన బిడ్డలకును సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. శుభోదయం. దైవాశీర్వాదాలు మీకు మెండుగా తోడై ఉండునుగాక.